హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు మన గేమ్ ప్లే వచ్చేసి సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ అనమాట. సో ఈ గేమ్లో మనకైతే ఒక సూపర్ మార్కెట్ అయితే ఉండబోతుంది. సో ఆ సూపర్ మార్కెట్ని అయితే మనం అంటే డెవలప్ చేసి చాలా పైసలు అయితే సంపాదించబోతున్నాం అనమాట, అంటే ఎంజాయ్ అయిపోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మన సూపర్ స్టోర్. సో ఇదే మన స్టోర్ అనమాట. సో మన స్టోర్లో సామాన్ తెచ్చి ఇక్కడ పెట్టేసి సెల్ అయితే చేయబోతున్నాం మన ప్రొడక్ట్స్ని. సో ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ యాపిల్స్ ఉన్నాయన్నమాట. సో యాపిల్స్ని మనం తీసుకొని వెళ్ళి ఇక్కడైతే పెట్టాలి. సో ఇలా ప్లేస్ చేస్తున్నారనమాట. సో నాకు అయిపోయినాయి ప్రొడక్ట్స్. అండ్ షాప్ పక్కకు పెట్టేసి డస్ట్బిన్లో పెట్టాను. ఎస్, ఇప్పుడు షాప్ అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసాం గైస్ షాప్ని అయితే. లెట్స్ సీ, కస్టమర్స్ అయితే వస్తున్నారు ఇటు సైడ్ అయితే. అండ్ ఇక్కడైతే కొంటున్నారు. అండ్ స్టార్ట్ టు చెక్. ఓకే, ఇక్కడ ఒక ప్రోడక్ట్, దీన్ని స్కాన్ అయితే చేయాలి. సో మన అయితే ఇచ్చాడు గైస్. సో మనకి ఎన్ని ఇచ్చాడంటే ఓకే చేంజ్ 49.77. ఎలా వేయాలి ఇప్పుడు? 49, 25, 6, 7, 8, 9, 77, 50 plus 25, 75, 1, 2. ఓకే గైస్, చేంజ్ కూడా ఇచ్చేసాం అనమాట. సో ఇక్కడ కూడా యాపిల్ అయితే తీసుకుంటుంది. అండ్ తినైతే ఇక్కడ కార్డ్ అయితే యూజ్ చేస్తుంది. 0.2, $0.23. ఓకే, క్యాష్ ఇచ్చిన మనం తనకి 0.77 ఇవ్వాలి. 5712. ఓకే, సో ఇలా అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. 0.23. క్యాష్ ఇస్తున్న ప్రాబ్లం గైస్ కొంచెం. 8.77, 50, 24. ఓకే, నోట్ వచ్చింది. ఓకే రెస్ట్ చేయి. ఓకే, మనం ఎంత గివింగ్ ఇస్తున్నామో కూడా తెలిసిపోతుందా? 6, 7, 8, 9. ఎస్, యూ కెన్ డూ. సో ఇతనైతే 2 యాపిల్స్ అయితే తీసుకుంటాడు. అండ్ ఇక్కడ $0.46. సో గైస్, ఇప్పుడైతే వస్తాం. చెక్అవుట్ కడికి రావాలి. ఐ థింక్ ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేయాలనుకుంటా. ఎస్ గైస్, ఇక్కడ స్టోర్కి వచ్చి అయితే నేను ఆర్డర్ చేయాలి. నాతో $42 ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఏం ఆర్డర్ చేయి, ఇక్కడైతే 2 ఆర్డర్ చేశాను గైస్, పీనట్ బటర్. అండ్ ఇక్కడ ఇవి బాయ్. అండ్ డెలివరీ అయితే అయిపోయినాయి. సో ఇక్కడైతే వచ్చాయి గైస్. సో ఇవి అయితే తీసుకోవాలి. అండ్ యాపిల్స్ కూడా వచ్చాయి. అండ్ యాపిల్స్ తీసుకొని అయితే ఇక్కడ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఉండాలి. తర్వాత డస్ట్బిన్ వేద్దాం. ఐ థింక్ సో వీటి అన్నిటిని ప్లేస్ అయితే వేసాను. అండ్ దీనైతే స్టోర్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే యాపిల్స్ అయితే తీసుకున్నాను గైస్. నేను యాపిల్స్ తీసుకొని ప్లేస్ చేద్దాం. ఆల్రెడీ గైస్, ఇప్పుడు చెక్ ఇక్కడ బిల్లింగ్ కాడికి వెళ్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ తీసుకొని క్యాష్ ఇచ్చింది తనకి. నేను ఛార్జ్ చేయాల్సింది $99.77. 70, 80, 90, 50, 60. ఓకే, నాట్ ఎనఫ్. 99 ఇవ్వాలా?
చూపిస్తా బ్రో. క్యాష్ ఎంత వెళ్ళటానికి 29.77. 29.77. ఓకే, యూ కెన్ గో గైస్. పీనట్స్ పోతున్నాయి అసలుకి, ఓన్లీ ఇవే పోతున్నాయి. సో ఆ పీనట్స్ పోతున్నాయి, ఇప్పుడు పోతున్నాయి పీనట్స్. 2.24 కాబట్టి తినైతే 2 యాపిల్స్ అయితే తీసుకుంది. అండ్ కార్డ్ ఈజీ. ఇంకా నేనైతే బంద్ చేసే టైం అయితే వచ్చేసింది. సో స్టోర్ అయితే బంద్ చేద్దాం. ఆల్రైట్ గైస్, మనకు సెకండ్ డే అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. స్టోర్ అయితే ఆన్ చేద్దాం గైస్. సో గైస్, మార్నింగ్ మనం షాప్ అయితే ఓపెన్ చేసామన్నమాట. సో కస్టమర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళకి ప్రోడక్ట్స్ అయితే అమ్మేసేద్దాం, అంటే బిల్లింగ్ అయితే చేసేద్దాం వీళ్ళకి. అండ్ వీళ్ళకి మనం ఎంత ఇవ్వాలి వీళ్ళకి రేంజ్ 25 అయిపోతుంది. రైట్. అండ్ $1.76 ఇవ్వాలి. 0.28 25.28. రైట్. అండ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి గైస్, ఇక్కడ చూడొచ్చు మీరు. సో గైస్ 8:30 అయితే అయ్యిందనమాట. సో షాప్లో అయితే కస్టమర్స్ అయితే ఇంకా రాలేదు, అండ్ వస్తున్నారు మెల్లమెల్లగా. సో నేను కార్ ఎక్కలేను. అండ్ ఈ సిటీని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామంటే కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి రాదనుకుంటా, నాకు తెలిసినంతవరకు. యా, అటు వరకు పోయేసి వచ్చి కూడా వేస్ట్. మన స్టోర్కి అయితే వస్తున్నారు పీపుల్స్ అయితే, ఇద్దరు ఉన్నారు ఇంకా కస్టమర్స్ ఇక్కడ. బ్రో $3.52. ఓకే, యాపిలా ఏమి ఇస్తారమ్మా మీరు? ఓకే, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కార్డ్ ఇచ్చేస్తే సింపుల్గా అయిపోతుంది. హెవీ అమౌంట్ కొడితే ఏమైతే చూద్దామా. రాంగ్ పేమెంట్ అని వస్తుంది. ఉన్నాయి అంటున్నట్టే ఉన్నాయి. ఓకే, ప్రైస్ కూడా చేంజ్ చేయవచ్చు అని ఇక్కడ. ఓకే, నేను అట్లా చేంజ్ చేసుకోవచ్చు అనుకో. మార్కెట్ ప్రైస్ 1.56 ఉందా? అదే కదా, నేను కూడా అదే అనుకున్నా కదా. మన తర ఎందుకు అంతగానం తక్కువ అమ్మడం? మార్కెట్ ప్రైస్ కంటే ₹5 ఎక్కువ అమ్ముదాం. లెట్స్ సీ కొంటారా కొన్నాను. 0.77. యా, 4.77. ఇక్కడ నుంచి కస్టమర్స్ వచ్చింది, కలెక్ట్ చేస్తుంది. 3.68. 1.84. ఓకే గైస్, మన తన అయితే పైసలతో వస్తున్నాయి మెల్లమెల్ల. కస్టమర్స్ వస్తూ ఉంటారు, నేను ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటా కొంచెం. సో గైస్, కొన్ని యాపిల్స్ అయితే పెడుతున్నాను. అండ్ పీనట్స్ ఒక యాపిల్ 3 పెడుతున్నా. అండ్ ఒక
అవకాడో 3 అండ్ ఒక వెజిటేబుల్ లెమన్ ప్లేట్ పడుతున్నాయి. సో సరిపోవాలి. ఓకే, క్లియర్ చేద్దాం. సో గైస్, నేను ఇక్కడ పీనట్ బటర్, రెడ్ యాపిల్ అండ్ ఇది వెజిటేబుల్ కింగ్ ఉంది కదా, అవకాడో ఇది ఒకటి పెట్టాను అన్నమాట. కావాలి ఐటమ్స్ $2 ఉన్నాయి నాతో. ఇంకా అండ్ తర్వాత $0.6 ఇవ్వాలి. 0.66 అంటే 0.66 50 60. అండ్ ఇవి ఏంటో ఓపెన్ చేసిన తర్వాత తెలియదు. అండ్ ఇవి పీనట్స్ ఉన్నాయి. సో ఇక్కడ పడేద్దాం. పీనట్స్ తీసుకుంటున్నారు. అండ్ ఐ హావ్ టు చేంజ్ ద ప్రైస్ గైస్. అసలుకి మార్కెట్ ప్రైస్ 3 ఉంది కాబట్టి 4.43 పెడతాను. తీసుకోండి. అండ్ ఇప్పుడైతే కొంచెం లాభం అయితే తీసుకున్నాం గైస్. సో కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి 3.52 3.52. ఓకే, ఇక్కడ ₹4 టోటల్ 2.24 ఇవ్వాలి. 24 అంటే ఓకే. ఇక్కడ నుంచి $4.41. ఓకే, అండ్ మనం సంపాద అయితే పెరిగిపోతుంది అసలుకి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఇంకెంత ఇవ్వాలి చేంజ్? 95.50 690 80 90. ఓ చాలా ఎక్కువైపోయిందా? 50 60 70 80 90 5.55 9 15 9 $100 కంటే ఎక్కువ చేంజ్ ఇక్కడ. ఓకే, 0.5 రికార్డులకి నుంచి బయటకు వద్దాం. ఇది పెట్టలేను. ఇన్ఫ్యాక్ట్ ఇవి మామిడికాయలు కాదు అసలుకి. చీ మామిడికాయలు నాకు తెలియదు. మామిడికాయలు నాకేం తెలుసు. పెట్టడం మర్చిపోయాను నేను అసలుకి. అండ్ ఐ హావ్ టు చేంజ్ దిస్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 347 ఉంది కాబట్టి దీన్ని కూడా 440 పెట్టాను. అండ్ నాకు తెలిసి యాపిల్ ప్రైస్ చేంజ్ చేస్తుంది. డైలీ మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. ఎస్, అండ్ ఇక్కడ కార్డ్ వచ్చి 8.82 41 ఇవ్వాలి. దీనికి 2021 18 ఇవ్వాలి కాబట్టి ఓకేందు. సో గైస్, మన సెకండ్ డే కూడా అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి మన థర్డ్ డే. 1 డేలో మనం $75 అయితే ఎర్న్ చేసామన్నమాట. సో ముందు ఇంకా చాలా అంటే చాలా ఎర్న్ చేస్తాం. సో గైస్, ఈరోజు వీడియో ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ మిగిలిపోయాయి. అండ్ డేకి కాస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం ఎక్కువనే పెట్టా. సో గైస్, ఈరోజు వీడియో ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్, గుడ్ బై గైస్.